అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు మంత్రులు. గత సర్కార్ 10 ఏళ్లు పాలించి ఎక్కడి సమస్యలు అక్కడే పెట్టిందన్నారు. తమ సర్కార్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతున్నాయన్నారు. త్వరలోనే మరో కొత్త పథకం తెస్తున్నామన్నారు మంత్రులు. విద్యా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో పర్యటించారు ఉప ముఖ్యమంత్రి. ఐడీఓసీ కార్యాలయంలో విద్యా సంక్షేమంపై కలెక్టర్తో కలిసి సమీక్షించారు. విద్యా సంక్షేమంపై పెట్టే ఖర్చు పెట్టుబడి కాదని ఆ కోణంలో చూడకూడదన్నారు భట్టి. Every rupee whatever we are spending on education, it has to get some result also. Should not go waste. Education మీద ఖర్చు పెట్టేది ఏది కూడా చారిటీ కాదు, వెల్ఫేర్ కూడా కాదు. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ప్రతి హ్యూమన్ రిసోర్స్ కి చిన్నప్పటి నుంచే మనం న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి, గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. జనవరిలో సీఎం చేతుల మీదుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత ప్రభుత్వంలో ఆపేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒక్కొక్కటిగా తమ ప్రభుత్వం పునరుద్ధరిస్తుందన్నారు. గత సర్కార్ రైతు యాంత్రీకరణ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు మంత్రి తుమ్మల. దుబ్బాకను మాజీ మంత్రి హరీష్ రావు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ జిల్లాలో పర్యటించారు మంత్రి. చేగుంట, నార్సింగ్ మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మారుమూల గ్రామాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్. సిద్దిపేట ఏమో ఫుల్ డెవలప్ అయింది హరీష్ రావు గారి టైంలో. దుబ్బాక్ని చాలా నెగ్లెక్ట్ చేసిండ్రు. కొంచెం బ్యాలెన్స్ డెవలప్మెంట్ అయినంటే చాలా బాగుంటుండే. విద్య అనేది చాలా ముఖ్యము. మన పిల్లలందరూ కూడా మారుమూల ప్రాంతాలలో వారు ముందుకు వెళ్లాలంటే విద్య ద్వారానే వెళ్ళొచ్చు. మేడారంలో గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలను పునః ప్రతిష్ఠ విజయవంతంగా ముగిసిందన్నారు మంత్రి సీతక్క. ఇక నుంచి సమ్మక్క సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెలు ఒకే వరుసలో దర్శనం చేసుకోవచ్చన్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా భక్తుల సౌకర్యం కోసం 4 దేవతల గద్దెలను ఒకే వరుసలో ఉండాలని నిర్ణయించారు పూజారులు. మా పూర్వ పూజారులను, పెద్ద పూజారులను ఇంకా వాళ్ళకు చెప్పేటువంటి మరి అవన్నీ కూడా చూసుకొని చెప్పిన తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు పగిడిద్దరాజు గద్దె, గోవిందరాజు గద్దె లైన్ లోకి వచ్చి ఒకే లైన్ లో అందరు దేవుళ్లకు పబ్లిక్ భక్తులు దర్శనం చేసుకోవడానికి కూడా మంచి అవకాశంతో కూడినటువంటి జరుగుతుంది. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ లక్షలాది గొర్రెలకు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు ఇస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మందు వల్ల గొర్రెలు, మేకలలో ఉన్న పురుగులు చనిపోయి వాటిలో ఎదుగుదల ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తోటపల్లిలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి గొర్రెల పెంపకందారులు కానీ, మేకలకు సంబంధించినటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పగా మీ దగ్గర ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ను సంప్రదించి ఈ నట్టల మందును తప్పకుండా వేయించుకోవాలని, వాటి ఎదుగుదలకు ఉపయోగపడి కడుపులో ఉన్నటువంటి జీవరాశిని, పురుగులను బయటికి పంపేటువంటి ఈ యొక్క నట్టల మందు వల్ల వాటి గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ నట్టల మందు ఉచితంగానే అందజేస్తారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తోందన్నారు మంత్రులు. ప్రభుత్వ పనితీరును పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చూపించారన్నారు మంత్రులు.